సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అయితే ఈ వీడియోలో అయితే చేస్తాను. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో జూన్ 12, 2025 మనకి ఏపీ డిప్లొమా C20 స్టూడెంట్స్ కోసం ఇన్స్టెంట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 30 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 2 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఎండ్ అవుతాయి. సో ఒకే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. పరీక్షలు సాధారణంగా ఒకే రోజులో పూర్తవుతాయి కాబట్టి పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ రాసేవాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ కారు. కాకపోతే ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి మాత్రం మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ మీద అయితే ఆశలు అయితే వదులుకోండి. ఇప్పుడు ఇంకా C20 డిప్లొమా చివరి బ్యాచ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కాలేదు. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే వాళ్ళకి పర్సంటేజ్ కట్టి ఈసెట్ కౌన్సిలింగ్ అయితే పంపుతారు. అందుకే ఇప్పటి వరకు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ ఇంకో వారం రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో వాటితో పాటు ఈసెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3-4 డేస్‌లోనే మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్‌గా మనకి నోటిఫికేషన్ జూన్ 20న వస్తే కౌన్సిలింగ్ జూన్ చివరి వారంలో స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ లాగా 2024లో జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ మొదలైనట్లు ఈసారి కూడా సిమిలర్ డేట్స్‌కి జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఏపీఎస్‌సిహెచ్‌ఈ నుండి మనకి ఏ ప్రెస్ నోట్ గానీ, షెడ్యూల్ గానీ అఫీషియల్‌గా అయితే రిలీజ్ కాలేదు. కాబట్టి కొంచెం డిలే అయితే అవుతుంది. కానీ ఎక్కువ ఆలస్యం అయితే కాదు. సో మీరు జూలై 10th నుంచి 15th మధ్యలో మనకి కాలేజీకి జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఆధారంగా అయితే అంచనా అయితే వేస్తున్నాను. సో మీరు అప్పటి వరకు చేయాల్సింది ఏంటంటే మీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అలాగే మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందో తెలియజేసి, అలాగే మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే టూల్స్ లేదా యూస్‌ఫుల్ వీడియోస్‌ని అయితే చూడండి. అలాగే ఖాళీగా లేకుండా ఏదైనా కొత్తగా అయితే నేర్చుకోండి. సో ఆన్‌లైన్ కోర్సులు అయితే ఉంటాయి. ఆన్‌లైన్ కోర్సులు అయితే నేర్చుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అలాగే మనకి ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.